స్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రత్యేకంగా 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గోపగుని శోభన్ బాబు, 17వ వార్డులో అభ్యర్థి కేడం లింగమూర్తి, అలాగే 15వ వార్డులో పోటీ చేస్తున్న ఆకుల రజిత వెంకన్నకు మద్దతుగా మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రచారంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, 20కి 20 వార్డులు గెలిపించి అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేశారు మంత్రి. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, రైతులకు సన్నవడ్ల బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి కీలక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అమలయ్యాయని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై కూడా మంత్రి కీలక హామీలిచ్చారు. హుస్నాబాద్లో 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు, కరీంనగర్కు వెళ్లే ప్రధాన రహదారుల అభివృద్ధి, కొత్త చెరువు, పల్ల చెరువు, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆ దిశగా హుస్నాబాద్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. చౌటపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని, దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ అంశాన్ని కూడా ప్రస్తావించిన మంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు వేగవంతమయ్యాయని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లగడ్డ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు, ఆలయాల అభివృద్ధి, రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీటి సరఫరా పనులు కూడా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ముగింపులో హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి 20కి 20 స్థానాలు గెలిపించాలని, అభివృద్ధి ప్రయాణంలో తనకు అండగా నిలవాలని ప్రజలను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. పొలిటికల్ రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, హుస్నాబాద్. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. శోభన్ 20వ వార్డు నుంచి పోటీ చేస్తున్న శోభన్ గారి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే విధంగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆకుల రజిత వెంకన్న గారిని కూడా మరి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, తప్పకుండా పేదలకు అవసరమైనటువంటి మినిమం చాలా ముఖ్యమైన అవసరాలైన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఉచితంగా బస్సు ప్రయాణం, ఇవి మీ కళ్ళ ముందట కనబడుకుంటూ మీరు వాడుతున్నటువంటి. ఇక ఇది కాక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, ఊరు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఊళ్ళో మంచి దవాఖానా కడుతూ ఉన్నాం, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, కరీంనగర్ పోవడానికి 4 లైన్ల రోడ్డు తెచ్చినాం. అదేవిధంగా ఈ ఊరు చెరువులైనటువంటి ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువుల్ని గతంలో ఎన్నడూ కూడా చూడని విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం, నగరాన్ని సుందరీకరణ చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి నేను హుస్నాబాద్ ఓటర్లను అడుగుతా ఉన్నా, ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగడానికి, భవిష్యత్తులో హుస్నాబాద్ పెద్ద నగరంగా మారడానికి, ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, నలుగురు ఇక్కడికి వచ్చి బతకగలుగుతారు అనేటువంటి ఆలోచనతో అన్ని కూడా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. చౌటపల్లి రేపు ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాం, దాని ద్వారా అనేక పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు పెరుగుతాయి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండడానికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తా ఉన్నాం. మేము అనేక సందర్భాలు చెప్పినా గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమనేటువంటి విధంగా గట్టిగా దమ్ముతోటి ఇలా మేము చెప్తా ఉన్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసిన గౌరవెల్లి గుర్తు చేసుకొని కడతామని 10 ఏళ్ళు అక్కడనే ఉన్నా ఇవాళ మళ్ళీ ఆ ప్రాజెక్టును లైవ్ లోకి తెచ్చి
కాలువలకు పైసలు ఇప్పించి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా పక్కనే జిల్లాలగడ్డలో ఒక అర్బన్ ఫారెస్ట్ పెట్టి ఆ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా నా హుస్నాబాద్ అక్క చెల్లెలు మీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత ఇలా ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా హుస్నాబాద్ అగ్ర భాగాన నిలబెట్టడానికి నన్ను ఆశీర్వదించమని చెప్పి సందర్భంగా మీ అందరి ఆశీర్వచనాన్ని మీ ప్రేమను ఆ 20 మంది మున్సిపల్ అభ్యర్థుల చేతి గుర్తు మీద 11వ తారీఖు నాడు ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.